కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన వడ్లని పక్కదారి పట్టించిన కేసులో రైస్ మిల్లు భాగస్వాములైన భార్యాభర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. 19.89 కోట్ల మేరకు వడ్లు పక్కదారి పట్టినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఓ రైస్ మిల్ కు 2023-2024 రబీ సీజన్ కు సంబంధించిన 6165 మెట్రిక్ టన్నుల వడ్లని పౌర సరఫరాల శాఖ అప్పగించింది. అయితే మిల్లు యాజమాన్యం ఆ వడ్లకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లుని తనిఖీ చేయగా అప్పగించిన వడ్లు అక్కడ లేవని గుర్తించారు. దాదాపు 19.89 కోట్ల విలువైన వడ్లని దుర్వినియోగం చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ బండారి మారుతి, అతని భార్య మిల్లు భాగస్వామి శారదపై పెద్దపల్లి సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పెద్దపల్లి జిల్లాలో మరో 30 రైస్ మిల్లులు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బకాయిల రికవరీ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ మిల్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతుండగా పోలీసు యంత్రాంగం కూడా విచారణని వేగవంతం చేసింది. పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ అయిన ముప్పిడి శ్రీకాంత్ యొక్క ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 52/2026 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు ప్రకారంగా డిఎం డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు చెప్పిన ఫిర్యాదులో వారు 8096.68 మెట్రిక్ టన్నుల ప్యాడీని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులైనటువంటి బండారు మారుతి, బండారు శారద గారికి అప్పచెప్పి దానికి సంబంధించిన బియ్యాన్ని సప్లై చేయవలసి ఉంటుంది. అది సప్లై చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు 5505.742 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సప్లై చేయాలి. కానీ ఇది 2023-24 రబీ సీజన్ సంబంధించి వాళ్ళు మాత్రము 1088.456 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే గవర్నమెంట్కి సప్లై చేయడం జరిగింది. ఇంకా 4414.721 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సప్లై చేయలేదు, బియ్యాన్ని సప్లై చేయలేదు. అది దానిలో కొంత ప్యాడీ అనేది మిల్లులో వీళ్ళు తనిఖీ చేసినప్పుడు ఉండడం జరిగింది.